ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైందమ్మా? సీను, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఏంటమ్మా మాటలు? ఇప్పుడు ఏమైందని? మీ అత్త నిన్ను అల్లుణ్ణి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతుందట. మీ నాన్నగారు సరే అన్నారు. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? నాకెళ్ళడం ఇష్టం లేదమ్మా. నాకు ఇష్టం లేదురా. నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వెప్పుడు నా కళ్ళ ఎదుటే ఉండాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నీకు ఇష్టం లేదే నేను ఏ పని చేయను, సరేనా? ముందు తిను. తినమ్మా. సీను కావాలి. టైం ఎంతో తెలుసా? సీను చూడ్డానికి వచ్చావా? సిగ్గులేదు? అయినా ఈ టైంలో ఆడపిల్ల కళ్ళాపి వేయడానికి లేవాలి గాని మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇంటికి వెళ్ళు. సీను, 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 బయటికి రా. రానా? సీను ప్లీజ్. ఏంటి పొద్దున్న పడుకోనేమో రాత్రి పడుకోనేమో, నీకు వద్దన్నమే బాబు, ప్లీజ్ బాబా. ప్లీజ్ రా, బయటికి రా ప్లీజ్. ఏంటి అర్ధరాత్రి 5 గంటలకి గోల? రా. ఎక్కడికి? చెప్తారా? చెప్పొచ్చు కదా. ఏంటి ఈ గోల? నేను కాలేజ్కి ఎంత పొద్దున్న లేవను, ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావే? అవును, ఇది మల్లేశ్వరి కదా, ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు? దొంగముండ, ప్రతి ఏటా నా భోగి పిడకలు కొట్టేస్తుంది తెలుసా? అది నీ భోగి పిడకలు కొట్టేస్తే నన్నెందుకే నిద్రలేదు తీసుకొచ్చావు? ఇంత హైట్ నేను ఎక్కలేను, అందుకే. ఇది నీకు ఏమాత్రమైన న్యాయంగా ఉందా? భోగి పిడకల కోసం బంగారం లాంటి నిద్ర చెడగొట్టి తీసుకొస్తావా? నీకు వద్ద అన్నమే తల్లి, నా వల్ల కాదు. ప్లీజ్ ఒక్కసారి నా కోసం ప్లీజ్. ఏంటి ఇది? కాలేజ్కి వెళ్లే కుర్రాడితో చేయించే పనేనా ఇది? ఎక్కువ ఏం తింటున్నావే నువ్వు, ఇంత బరువు ఉన్నావు? ఏంటి అయిందా? అయిపోయింది. ఎంతసేపే? అయిపోయింది. నువ్వు ఒక్క నిమిషం. తొందరగా కానీ లలిత. అయిపోయింది లలిత, ఇప్పుడు నువ్వు దిగుతున్నావా లేదా? అయిపోయింది. నేను తప్పకుండా దిగు. నువ్వు అయింది నీ పని, పద. నేను సీని బాబు, ఇందాక నుంచి మోసి అలసిపోయినట్టున్నారు. పాలిచ్చి మంచామంటారా? ఎరా, ఇందాక నువ్వు వెనకాల ఉన్నప్పుడు మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా? మీ పని అంటే నేను చేస్తాను కానీ వీళ్ళందరూ పనులు ఎందుకు చేస్తానండి? ఏడ్చేలో గానీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. మా పిడకలన్నీ ఏడు తీసుకురా. అలాగేనండి, మీరు చెప్పారు కాబట్టి చేస్తానండి. మల్లీశ్వరి, నీకు ఈ పిడకల శాతం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఇంతంత సున్నాలు రావు కదే. ఎవరు రాది? అయ్య బాబోయ్, ఇది తింటం కోసం పొద్దునే లేచిపోయిందా? ఎవరు లేరు. అయ్యో, ఎప్పుడు లేని జ్వరం ఏంటో. అలవాటు లేకుండా చీకటితో లెక్కకూడదండి. చూడన్నయ్యా, ఒళ్ళు ఎలా కాలిపోతుందో. జ్వరం ఎక్కువైనట్టుంది. నువ్వు ఊరుకొచ్చెల్లమ్మా, మరీ ఎక్కువ చేస్తావు. కాలేజీకి 4 క్యారేజీలను, చిన్న జ్వరానికి అంత ఏడుపులు అవసరమా? మీరు ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? డాక్టర్ నా 2 కిడ్నీలు తీశాడు. కిడ్నీ లేకపోయినా నేను గుండె ధైర్యంతో బతకట్లా. మీ అనుమానాలతో మమ్మల్ని చంపదు, ఆపుతారా? ఆ, డాడీ, ఆ, నీకు కిడ్నీ లేదా? అవును. మరి మమ్మీ ఏంటి నీకు బ్రెయిన్ లేదని చెప్పింది? మీ మమ్మీకే కాదు, ఊరందరికీ తెలిసి నీ బుర్రలేదని. సీను, సీనుకేమైంది ఏంటో? ఉదయం నుంచి ఒకటే జ్వరం. జరిగితే జ్వరంతో సుఖం లేదు. జ్వరం లేకపోయినా ఇటు చేసే పని అదే కదా. ఎరా, నాకు అర్థం కాల. అయ్యో, నువ్వేంటి ఇక్కడ? కాలేజ్కి వెళ్ళవా? ఏంటో లల్లి, ఈ తోకెక్కడా? నోర్ముయ్. అయినా రోజు ఈ డొక్కు సైకిల్ మీద ఏం వెళ్తావు గానీ, నా బండి ఎక్కు. ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెక్కనో రోజు సైకిల్ తొక్కలేకపోతున్నాను. అమ్మో, మీ నాన్నంటే సైకిల్ స్కూటర్ టైర్లు వేయించడమ్మా. నేను మాత్రం నా బైక్ లారీ టైర్లు వేయించలేను.
చచ్చింది. లలిత లలిత ఏ లలిత ఏమైంది దీనికి? ఏమోని లలిత రావే. ఏంటే అంత స్లోగా తింటావు? స్లోగా తింటే ఎక్కువ తినొచ్చనే. నీ మొహం. లలిత పెరుగు సాంబార్ కలిపి తింటే కొవ్వు పడుతుంది, హాట్ హాట్ కలిస్తే లవ్ పుడుతుంది. ఏంటి లవ్వా? ఏమో. ఏమో అంటే 3 days నుంచి నీ బాక్స్ నేనే తింటున్నాను. ఒక రోజేమో కూర ఒకటే వేసుకొస్తావు, ఇంకొక రోజు పెరుగు ఒకటే వేసుకొస్తావు, ఇవాళ చూడు మొత్తం సాంబార్ వేసుకొచ్చావు. నేను ఎలా తినేది? ఏంటే సీను రాలేదనా? మేం రానప్పుడు కూడా ఇలాగే ఉంటావా? లవ్ లో ఉందేమో. అదేం కాదు. నీకు లోకమంతా అందంగా కొత్తగా కనిపిస్తోందా? లేదు, చెత్తగా కనిపిస్తోంది. అది కాదే, ప్రేమలో పడితే మనసు చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా? మనం గాల్లో తేలిపోయినట్టుంటుంది తెలుసా? ఇవన్నీ నీకెలా తెలుసే? నేను లవ్ లో ఉన్నాను కదా. ఎవరితో? ఛా, నీతో కాదు, ఆ, పవన్ కళ్యాణ్ తో. చిచి పెద్దగోళ. లే ఏంటి మీద పడతావు? హ్మ్.